కొంచెం టైఫాయిడ్ ఉంటే చాలా ఎక్కువ ఫీవర్ ఉంటుంది, ఎంత షుగర్స్ వస్తాయి బాడీకి. ఇది ఈవినింగ్ అయినా అమ్మ వైరల్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఇంతకుముందు కోవిడ్ కూడా వచ్చింది కదా, అది కూడా వైరస్. కొన్ని వైరస్ తోటి శ్వాస తగ్గిపోతుంది, కొన్ని వైరస్ స్టమక్ కడుపులో మోషన్స్ వస్తాయి. వైరస్ కూడా చేంజ్ అయిపోతుంది. ఒక ఏముంటుంది, ఇప్పుడు ఆ స్కూల్లో 600 పిల్లలు ఉన్నారు, ఇంచుమించు 584 ఎట్లా అంటున్నారు. 600 పిల్లలు ఉంటే సేమ్ ఫుడ్ సేమ్ వాటర్ అనుకుంటా, అసలు వారికి వస్తే నాకు కూడా రావాలి. కానీ ఇలా వాటర్లో ఫుడ్లో కాదు. సో ఇమ్యూనిటీ వస్తే ఏదో వైరస్ బట్టి కూడా ఉంటాయి. పర్వాలేదు, మీ బాబు మంచిగా హెల్దీగా ఉండాలి. చూస్తే వాటర్ ఏమి ఇబ్బంది ఉంది చెప్పు. ఎట్లా వస్తుంది స్టోరేజ్ ఉందా? కొంచెం మధ్యాహ్నం తిన్నావా? బయట తిన్నావా? ప్రవీణ్ సార్ ఇక్కడ రా. ఓ ప్రవీణ్ సార్ మన దృష్టికి వచ్చింది. 18 పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన మ్యాక్సిమం పిల్లలు అయితే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే. వాళ్ళు లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి 5 సార్లు 6 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ స్కూల్లో చదివేటి 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు, ఇంచుమించు 30 వరకు టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వాళ్ళకి కూడా అందరి పిల్లలు ఎక్కడైనా 18 పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లయింది అని. వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి, అది ఉంటే చాలామందికి రావాలని నాకు ఒక చిన్న డౌట్. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా, ఎట్లా అయింది, వైరల్ బికాస్ రెయినీ సీజన్స్ అవుతున్నాయి, వైరల్ బట్టి అయింది. ఆ రిపోర్ట్ బట్టి మనం చెప్పగలుగుతాము. డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ కేటగిరీ బట్టి చెప్పగలుగుతాము. సార్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి ఏమైనా యాక్షన్ ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనము ఏం అనుకోవట్లేదు. బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే ఇప్పుడు
నాకు కూడా అదే ఉండేది, కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది. సో దట్స్ వై ఇప్పుడు అయితే నా దృష్టికి అలాగే అయితే చర్యలు లేవు.